ఈ రోజుల్లా ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మొద్దో కూడా అర్థమైతలేదుల్లా. అంతెందుకు రూములు రెంట్కున్నాయా అని వచ్చేటోళ్ళను కూడా అనుమానించాల్సి వస్తుంది. ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్ వద్దు పెంట్ హౌస్ కావాలని ముచ్చట్లు చెప్పుకుంటా మత్తు మందు జల్లి ఇల్లంతా చదురుకుపోయిన చూసినామా. ఇక ఇప్పుడు చూడుండ్రి పొద్దుగాలనే ఇంకెట్లా దొంగతనాలకు ఎగబడ్డారో. పొద్దుగాలనే అలుకు జల్లి సాన్పి జల్లుతున్న ముసలమ్మ ముగ్గు కింద మెట్ల మీద పెట్టి ఇంట్లోకి పోయింది. ఈడికెళ్ళి ఒక దొంగ కోళ్ళు పట్టే ముఖపోడు చూడుండ్రి కర్రె మాస్క్ తోడుకొని ఎట్లొచ్చిండో. అరే వారి నిన్న రాగు నువ్వు ఇంట్లోకి ఎందుకు వస్తున్నావు? అరే నీ చేతులకు రేగ్గంప కొట్ట కదరా బద్మాష్గా అట్లా ఉరుకుతావేందిరా. ఇంకా చూడు అవ్వ మళ్ళా జల్దిగా బయటకు వెళ్లకుండా ఎట్లా గేట్ గుంజిపోయిండో. ఇంతకు వీడు ఇంట్లోకి పోయి ఏమెత్తుకుపోయిందంటే అవ్వ మెడలో ఉన్న బంగారు గొలుసు. అవ్వ ముగ్గేస్తుంటే పాపిష్టి కళ్ళతోని ఎట్లా కనిపెట్టిండో గాని అప్పటికప్పుడు బాటిల్ దొరకబట్టి దూపైతుందంటే పాపం పొద్దుగాల నీళ్ళు అడుగుతుండని ఇట్లా నీళ్ళిచ్చి తందుకొచ్చింది. గంతే ఇట్లా చైన్ గుంజుకొని పోయిండు. హైదరాబాద్ కూకట్పల్లిలా చైన్ స్నాచింగ్ ఇది. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగని దేవులాడుతుర్రట. కానీ చూసిన రానుల్లా పొద్దుగాల మంచినీళ్ళు అడిగి ఎట్లా దొంగతనం చేసిండో. ఇక ఈ ముచ్చట ఇటుంచితే ఇడ ముఖాలకు మాస్క్ కట్టుకొని ఉన్నోళ్ళని చూసిండ్రా వీళ్ళు మహాముదుర్లు. పోలీసులకే చుక్కలు చూపెట్టి పోలీసుల ముంగటనే తిరిగి దొంగతనాలు చేసేదట. కాకి చొక్కాలు వేసుకొని వీళ్ళు తిరిగే వెహికల్ కు పోలీస్ అని రాసి మీ ఇంట్లో గంజాయి ఉందని చెక్కింగ్ వచ్చినామని జనాలను బెదిరించి మొత్తం సగబెట్టుకొని పత్తా లేకుండా పోయిర్రట. లచ్చలు కూడా పెట్టిర్రట. కాకపోతే పాపం బండి ఖమ్మం పోలీసులకు దొరికితే తీసుకుపోయి జైలు వేసిర్రు. కానీ చూడుండ్రుల్లా ఎంత తెలివితో దొంగతనం చేసిర్రో బడిమెగాళ్ళు.